పేరుని డైలాగ్స్పై ఫోకస్, నాని రిపీట్ ఫోర్స్ ఎలా చూడాలి సార్? అంటే నిన్న కూడా మనం మాట్లాడాము, హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడారు. ఈరోజు అంతా తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ అంశాలను ఎక్కువగా తీసుకొస్తున్నారు. అంటే మీరు బహిరంగంగా బెదిరిస్తారా, కన్ను కొడితే అయిపోవాలి, లేదా రాత్రి పూట లేపే చేసేసేయాలి, సైలెంట్గా చేయాలి, ఇలాంటివన్నీ చెప్తారా? మీరు ఒక విధంగా బెదిరిస్తున్నారు, హెచ్చరికలు బెదిరిస్తున్నారు, ఇంకో విధంగా భయపెట్టాలని చూస్తున్నారు. మీ పార్టీయే అసలు ఇలాంటి భయోత్పాతం మీద ఆధారపడింది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే పేరుని నాని మళ్ళీ కౌంటర్ ఆయన ఒకటి రిలీజ్ చేశాడు. నేనేమన్నాను, రఫా ఏంటి రాత్రి పగలు నరుకుతామని అంటామా రాజకీయాల్లో? అలా అంటే మన దగ్గరికి అసలు ఎవరైనా వస్తారా? తప్పు, అలా అనొద్దని నేను చెప్పాను. చేసేదేదో చెయ్యండి, చేతనైతే చేయండి, ఊరికనే మాట్లాడి నోరు పాడేసుకోవడం కాదని నేను అన్నాను అని అంటూ అదొక చాలా విచిత్రమైన సమర్థన. మన టైం వచ్చినప్పుడు మనం చేయాలి, కానీ ఊరికనే మాట్లాడకూడదు, అది నా మెసేజ్ అని. అంటే రప్పా ఇవన్నీ మీరేమో అనొద్దు, టైం వచ్చినప్పుడు మీరు చెయ్యండి అని నేను చెప్పాను. దీన్ని కావాలని అదే పనిగా వైరల్ చేసి దీన్ని తిప్పి, నేను 7వ తారీఖు మాట్లాడితే దీన్ని 12వ తారీఖు పరిశోధించి తీసి దీన్ని కావాలని నన్ను ఒక దీనిగా వాడుతున్నారు, ఒక ఎత్తుగడగా. బయట విందాం సార్, ప్లే చేయండి. ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని రప్పా అని అనద్దు, అది సభ్యత సంస్కారం కాదు, అనబాకండి అని చెప్తూ, ఎందుకు అనాలయ్యా? మనకి కష్టం కలిగించాడు ఎవడన్నా, అవమానం కలిగించాడు ఎవడన్నా, దుఃఖం కలిగించాడు ఎవడన్నా, మన ఆస్తుల్ని ధ్వంసం చేశాడు ఎవడన్నా, మన నిలువు నీడ లేకుండా ఎవడన్నా మన ఇల్లు బద్దలు కొట్టాడు, అట్టు పెట్టిన వాడికి 10 అట్టులు పెడదాం, దానికి నోటితో చెప్పక్కర్లేదు, చేసే రోజు చేద్దాము అని చెప్పాను. నేను ఎవడన్నా నరకమని చెప్పానా? 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖున తెలుగుదేశం ప్రభుత్వం దాంట్లో ఆ వీడియోలో చిన్న మొక్క కట్ చేసి దాన్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పోషించేటువంటి ఛానల్స్ అన్నిట్లో పొద్దున్నుంచి రాత్రి దాకా నా బొమ్మ వేసుకుని ఆనందపడ్డారు. పొద్దున చర్చలు, మధ్యాహ్నం చర్చలు, రాత్రికి చర్చలు. ఎవరిని రైట్ ఇప్పుడు అదే కదా, టైం వచ్చినప్పుడు ఏం చేద్దాం అంటున్నారు, నరగడం వద్దంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అందుకని కేవలం లేదు అనవసరంగా ఏదో స్పందించారని చెప్తే లేదు. ఇంకొక మాట కూడా, 8వ తారీఖు మాట్లాడితే 12వ తారీఖు అంటే మీడియాలో జరుగుతూ ఉంటుంది, అనేక సార్లు మిస్ అయిపోతుంది, లేకపోతే ఈ పాయింట్ కూడా దీంట్లో ఉంది అనేది కూడా అర్థం కాదు. అది ఆలస్యం. ఈ పని వాళ్ళు కూడా చేస్తుంటారు, వాళ్ళ సాక్షిలోనో ఇంకో దాంట్లో మీద కూడా కేసులు పడ్డాయి కదా, ఇలాంటి వాటి మీద అరెస్టుల వరకు వెళ్తాయండి ఈ సెక్షన్లో. ఇంకా అది పోలీసుల మీద, మేజిస్ట్రేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిన్ననే సుప్రీంకోర్టు కూడా ఒక హెచ్చరిక ఇచ్చింది, వాక్ స్వాతంత్రం అన్నదాన్ని జాగ్రత్తగా వాడాలి, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని, ఏదంటే అదంటే కుదరదు అని ఆ పద్ధతిలో వాళ్ళు ఒక హెచ్చరిక చేశారు. ఎప్పుడూ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనే సహేతుకమైన ఆంక్షలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, కాకపోతే మరీ కక్ష సాధింపుగా ఉండకూడదు అన్నది ఇక్కడ పాయింట్ తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఆయన చెప్పేదేమో మొదటి భాగం అంతా అదే. నేను వద్దనే ఏదో సామెత చెప్పినట్టుగా ఎవరు ఎప్పుడు మనల్ని మనం ఎక్కువగా పొగుడుకోకూడదు, నన్ను నేను ఎప్పుడైనా పొగుడుకున్నానా అన్నాడు ఒకటి. అంటే తనను తను పొగుడుకోవడం అంటే అదే కదా. ఈ ఉదాహరణకు రప్పారప్ప అనవద్దండి, సంస్కారం కాదని అంటున్నప్పుడు ఆ మాటలు అసలు ఎవరు రంగంలోకి తీసుకొచ్చింది? రప్పాను సినిమాల్లో అల్లు అర్జున్ అయితే రాజకీయాల్లో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డే కదా. అదే నిన్న మొన్నే కదా, ఏం పాతకాలం కూడా కాదు కదా. సంస్కారం కానీ అయితే జగన్ ఎందుకు అన్నారు మరి? పోనీ ఏదో అన్నానులే మాట వరుస, కానీ జగన్ కానీ మీరు కానీ ఏమన్నా దాన్ని సర్దుకున్నారా? అటు ఇటు తిరిగి మీరు కూడా టైం వచ్చినప్పుడు చూసుకోండి. ఎందుకు చెప్తున్నారు అయితే? టైం వచ్చినప్పుడు చూసుకుంటామని మీరు వార్నింగ్లు ఇస్తున్నారా? బెదిరింపులే కదా ఇవి. కాబట్టి ఈ భాషలో మీరు హాఫ్ హార్టెడ్ దానివల్ల ఉపయోగం లేదు. మీరు ఇలా మాట్లాడము అది తప్పు. రాజకీయం మొన్న అది కూడా విన్నాను నేను, సమస్యలు చర్చించండి అది ఇది అంటే ఓకే, అది వేరే అంశం. కానీ పరోక్షంగా సమర్థించుకుంటూ ఏదో నోటితో
నవ్వుతూ నొసలతో వెక్కిరించినట్టుగా దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. హాఫ్ హార్టెడ్ ఎక్స్ప్లెనేషన్స్ లేకపోతే డినయల్స్ అవేం పనికిరావు. కానీ ఒకటైతే నిజమండి, మాట్లాడుతూ వెళ్ళాలి ఈ పద్ధతిలో, ఇంకా దేం వెనక్కు తగ్గకూడదు అనే ఒక లైన్ తీసుకున్నారు. ఇంకా అందులో సందేహం ఏం లేదు. సరే, మంత్రి కూడా కొల్లు రవీంద్ర, హోమ్ మినిస్టర్ అనిత అందరూ మాట్లాడారు కాబట్టి యాక్షన్ తీసుకోవచ్చు. వీళ్ళు కూడా ముందస్తుగానే రక్షణలు అవన్నీ కూడా తీసుకోవచ్చు. పైగా మా సభలో చెప్తే ఆలస్యంగా మీరు ప్రచారం చేస్తున్నారు, నా బొమ్మలు వేసుకుంటున్నారు, జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళ తిట్లు మీరు, మీ తిట్లు వాళ్ళు, ఇదే కదా ఇప్పుడు మొత్తం రాజకీయం అంతా.